హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గమ్యం. ఈరోజు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది 18th దిస్ మంత్. అండ్ ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 1500 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయనేది మొత్తం డీటెయిల్గా మెన్షన్ చేశారు. అండ్ 1500 వేకెన్సీస్ మొత్తం. సో ప్రిలిమ్స్ రాసేసి మీరు ఫెయిల్ అయినంత మాత్రాన అక్కడ అటెంప్ట్ అనేది కౌంట్ అవ్వదు. సో అప్లికేషన్ వేసి మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళినంత మాత్రాన మీ ఈ అటెంప్ట్ అనేది వేస్ట్ అవ్వదు, కౌంట్ అవ్వదు. మీరు ఇన్ కేస్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తేనే మీ అటెంప్ట్ అనేది కౌంట్ అవుతుంది. నాకు ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ నేను పెట్టగలను, విత్ ఇన్ టైంలో రాయగలను అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి అప్లై చేయండి. నో సెక్షనల్ కట్ ఆఫ్. అలాగే మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది, అలాగే డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, అండ్ ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఓకే. అండ్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అభ్యర్థుల్ని వేకన్సీస్ ఇంటూ 10 టైమ్స్గా తీసుకుంటారు. మీరు మ్యాథ్స్ అదే ఆప్టిట్యూడ్, ఇంగ్లీషు, రీజనింగ్ నేను పెట్టగలను విత్ ఇన్ టైంలో అని అనుకుంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. వన్ ఆఫ్ ది మంచి రెప్యూటెడ్ పోస్ట్ అండి ఎస్బీఐ పిఓ అనేది.